నందు మెయిన్ లీడ్‌గా చేసిన 'అగ్లీ స్టోరీ' సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు గానీ, కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు అనిపించింది. ఇంక ముందుగా ఈ సినిమా అయితే ఫ్యామిలీతో చూసే సినిమా అస్సలు కాదు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని సినిమా చూడాలి. ఇంక సినిమాలో కనిపించిన స్టోరీ కూడా చాలా సింపుల్‌గా ఉంది. ఆ సింపుల్ పాయింట్‌ని 2 గంటల వరకు చూపించారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో కనిపించిన పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరో సైకోలా బిహేవ్ చేస్తా ఉంటాడు. వాడి పెళ్ళాన్ని బాగా టార్చర్ చేస్తా ఉంటాడు. వాడు ఆ శాడిజాన్ని వాళ్ళ ఆవిడ మీద ఎలా చూపించాడు, ఆవిడ ఎలా ఫీల్ అయ్యింది, ఫైనల్‌గా ఏం జరిగింది అన్నట్టుగానే సినిమా ఉంటది. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన నందు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్‌లో జీవించేశారనిపించింది. అలాగే అగ్రగోర్ కూడా ఎమోషనల్‌గా క్యారెక్టర్‌లో చేసింది. ఇంక సినిమాలో అయితే ఈ సైకో క్యారెక్టర్ హీరోయిన్‌ని ఏం చేస్తదా అని ఇలాగ కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటది. దానివల్ల కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినియి. కానీ ఈ సినిమా ముందుకెళ్తున్నా అదే రిపీటెడ్‌గా జరుగుతున్నట్టు అనిపించింది. కొత్తగా ఏం జరుగుతున్నట్టు అనిపించలేదు. అలా వస్తున్న సీన్ చూస్తున్నప్పుడైతే ఇంతకు మించి ఏం జరగదా అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఇంక సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ అంతలా టార్చర్ చేస్తున్నా సరే, హీరోయిన్ వాడి దగ్గరే ఉంటది. కొన్ని సీన్స్ చూసినప్పుడైతే అంత బాధపడే బదులు ఆడి నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తది. పోనీ మావయ్య కోసమే ఉంటుంది అనుకుంటే క్లైమాక్స్‌లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోద్ది. అలానే వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తా ఉంటది. ఆ పని మనిషిని హీరో క్యారెక్టర్ కొడతా ఉంటది. అయినా సరే ఆ క్యారెక్టర్ అయితే ఆ ఇంటికి పనికొస్తానే ఉంటది. అదెందుకో నాకైతే కొంచెం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే ఒక క్యారెక్టర్ వచ్చి కొంచెం భారీగా ట్విస్ట్ రివీల్ చేస్తామన్నట్టుగా కొంచెం బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ రివీల్ చేసిన విషయం విన్న తర్వాత అది కొంచెం చిన్నదే అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే కొంచెం యావరేజ్‌గానే అనిపించినాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే నందు పర్ఫార్మెన్సు, అవికి గౌర్ పర్ఫార్మెన్సు అనిపిస్తాయి. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంటది. ఇంక సినిమాలో నందు క్యారెక్టర్ సైకోయిజాన్ని ఎలా చూపించింది, ఎలాంటి పనులు చేసింది, హీరోయిన్ క్యారెక్టర్‌ని ఎంతలా ఇబ్బంది పెట్టింది అనే విషయాలను తెలుసుకుందాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.